వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీ బస్సు బయట పోయేసి సుఖానేం లేని నావలాగా అది ప్రయాణిస్తున్న సమయంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారే ఈ రాష్ట్రానికి దిక్కు అనుకున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇంకెట్లా మన భవిష్యత్తు ఎట్లా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతూ నికృష్టమైన చంద్రబాబు నాయుడులో మనం ఎట్లా విడిపోవాలని అందరూ ఆలోచిస్తున్నప్పుడు నేను విన్నాను, మీ వెంట ఉంటాను, ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడుకుంటాను అంటున్న దేవుడి రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు అవతరించడమే కాకుండా సొంత పార్టీ స్థాపించి ఆ రోజు వరకు ఈ రోజు వరకు పార్టీ కోసం 24 గంటలు కష్టపడుతున్న మహానుభావుడు ఎవరైనా ఉన్నా అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. నిదర్శనం అంటే గత 21 రోజులుగా బస్సు యాత్ర చేస్తూ బస్సు యాత్రలోనే పడుకుంటూ బస్సులోనే తింటూ ప్రతి గ్రామంలో కూడా బస్సు ఎక్కడ నిలిపితే అక్కడ అందరితో అవ్వాతాతలతో మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీని గురించి, సంక్షేమాల గురించి, రేపు రాబోయే అభివృద్ధుల గురించి, తెలుగుదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నారంటే ఇంతకు మించిన నాయకుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేరు. ఇది పక్క. ఇంకా మా సోదరుడు చెప్తున్నారు డాక్టర్ సునీల్ గారు, ఈ టీడీపీ వాళ్ళు దళితులకు దూరం అయిపోయినారు అనేసి. మేము ఒక్క నిదర్శన ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఫీసులకు రానికుండా అవమానం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. ఎంఎస్సీ బాబు క్యాండిడేట్గా వస్తే మీ కులస్తులందరూ కూడా కొట్టి చెరులో పడేసి చేతులకు కాళ్ళు కట్టేసి విపరీతమైన దెబ్బలు కొట్టిన నీచమైన జాతి ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు కులస్తులే ఈ విధంగా చేశారు. దానికి ఇప్పుడు కూడా మేము నిరసన వ్యక్తం చేస్తాం. ఎవరున్నా కూడా అది నగర సత్య అవి ఉన్నాయి, కోర్టుల కేసులు ఉన్నాయి, జరిగినవన్నీ ఉన్నాయి. దీనికన్నా నిదర్శనం ఏం కావాలి? పోనీ మీకు నిజంగా దళితులు మీ పట్ల ఉంటే మీకు అభ్యర్థులుగా ఈరోజు ఎవరు దొరకలా. ఈ 10 జిల్లాల్లో ఎక్కడ దొరక ఆంధ్ర రాష్ట్రంలో మీరు బాపట్లకు వెళ్ళి క్యాండిడేట్ తెచ్చుకుని నా పైన ఎంపీ క్యాండిడేట్ పెట్టుకుంటున్నారంటే ఆయన ఏ విధంగా ఉన్నాడు. ఇప్పుడు దళిత వాళ్ళ పాపం ఆయన నేను తప్పులు పట్టేది కాదు, కానీ దళిత వాడికి వెళ్ళి నేను 2 లక్షలు ఇస్తా, 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. పోనీ ఇక్కడ ఎస్సీస్ డబ్బులు కోరి నమ్ముడుపోతారా? వీళ్ళంతా నిజాయితీ పరులు. ఇక్కడ చిత్తూరు జిల్లాలో రాయలసీమలో ఉండే దళితులంతా నిజాయితీ పరులు. జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఇచ్చేస్తారు. రాజశేఖర రెడ్డి దేవుళ్ళగా చూస్తాడు. ఇలాంటి వాళ్ళని పనులనేసి చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుచరులు కానీ ఆయన తరఫున చేసే కంటెస్ట్ చేసే వ్యక్తులు కానీ వారి భ్రమను వీడిపోతే ఈయన సుమారు ముందుసారి 35-50-40 వేలు మెజారిటీతో ఎమ్మెల్యే గెలుస్తాడు. అదే మెజారిటీ ఎంపీ కూడా వస్తుంది. చిత్తూరు జిల్లాలో రాయలసీమలో తెలుగుదేశం ధోని కాదు, రామచంద్రారెడ్డి ఇక్కడ పనిచేస్తున్నాడు. రాయలసీమలో ఆయనే ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. జగన్మోహన్ తర్వాత రామచంద్రారెడ్డికి చాలా కష్టపడుతున్నాడు కాబట్టి మిథున్ రెడ్డి కూడా మాకు అందరికీ సహకరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ డంకా వాయించి పూతలపట్టులో ఎమ్మెల్యే గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని నేను హామీ ఇస్తున్నాను. ఈ ఏరియాలో ఉండే ఈ ప్రాంతంలో ఉండే ఓటర్లకు కానీ మా పార్టీ నాయకులకు కానీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు, ప్రకాశ్ రెడ్డి వాళ్ళకందరూ కూడా చేతులు జోడించి నమస్కారం. మీడియా మిత్రులు కూడా మా పైన దయబెట్టాలని కోరుకుంటున్నాను.